మొత్తం టోటల్ ఇగ్నోర్ చేస్తా సోనంని. అప్పుడే వండుతుంది, సగం చచ్చిపోతుంది. ఈమెను చూసినాక ఇంకా చచ్చిపోతుంది. నువ్వు వాళ్ళని ఎందుకు పట్టుకొస్తావు అర్థం కాదు. వచ్చి ఇట్లా మాట్లాడితే ఎవరన్నా సేమో అని అనుకుంటారు. మాట్లాడినాం కదా, ఏదో చాటుకు మాట్లాడినామా మిమ్మల్ని? ఎవరికి తెలుసు? ఏమన్నది మీరు ఇట్రా? అది నా పిల్లరా. అర్థమైందా? నువ్వేంది కొట్టడం? చెంపల మీద కొడుతుంది మరి. నువ్వు కొట్టేదా? నువ్వులేదు మరి. బ్లడ్ వస్తుంది నాకు మళ్ళీ. బ్లడ్ వస్తుంది నాకు మళ్ళీ. నేను ఎవరితో మాట్లాడదు? నీకేమైంది? నీకేంది అసలు? నీకేంది? నీ టార్చర్ నువ్వు టార్చర్ పెట్టినప్పుడు లేదా? ఎవరు? నువ్వు. నేనేం టార్చర్ చేసిన నిన్ను? ఎందుకు చేయ? మొన్న దాకా ఎవరు చేసిరు? ఎవరేం చేయలేరు. ఎర్రగా అయితే మీ చెంపలు అర్థమైందా ఓర్రీడికని? సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ రివ్యూ అయితే ఏంటంటే యాక్చువల్లీ మొన్న అయితే మా మల్లు చాలా మోసం చేసిన అనమాట. మోసమే అది. ఏంటి ఎందుకు చేసిన? అయితే సోనం మీద చేస్తాను. నాకా సోనం ఆకా? ఆమె ఎక్కువ, నువ్వు కూడా ఎక్కువనే. అంటే ఇద్దరం ఈక్వల్. నీకు చిన్నప్పటి నుంచి చిన్న నేను ఒక పాయింట్ తక్కువ సోనం అంతే. అట్లా ఎట్లా అవుతుంది? నువ్వు ఆయనకి ఎట్లా ఏడ్చింది బాగా. అంటే మా ఇంట్లో నాకు సపోర్ట్ లేదు. నాకు అందుకే బయట సపోర్ట్ చేస్తారు. నాకు మీ సపోర్ట్ కావాలి. నాకు వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేయరు. ఎప్పుడు ఎన్నుపోటు ఓడిస్తూనే ఉంటారు అనమాట. అవును, నేనే ఓడిసిన. అందుకే వీడియో తీసిన. నాకు తెలియకుండా వాళ్ళు ఏదో ప్రాంక్ చేసిరంట. అయితే వాళ్ళకి నాకు తెలియకుండా నన్నే వీడియో తీసింది ఈమె. సో నాకు అదే సపోర్ట్ చేయమని చెప్పింది సోనం తెలియకుండా. నాకు ఇంకా ఆమె మ్యాటర్ ఏందో చెప్పాలి. జస్ట్ రియాక్షన్ అయితే ఇప్పుడు ఏంది? సో అంతా కాదు, మొన్న సోనంకి వెళ్ళి చేసినావు కదా, ఇప్పుడు నాకు చేయాలి. ఏం చేయాలి చెప్పు? ఏం లేదు. ఫుట్బాల్ అనుకుంటే రాకెట్ అంటున్నాను ఇద్దరు. ఫుట్బాల్ గిట్బాల్ కాదు. చేస్తావా చేయవా? ఎట్లయితే నాకు ఫోన్ కాల్ అయితే హెల్ప్ చేసినావు, సెట్ చేసినావు కదా, ఈరోజు కూడా అట్లా ఒక అక్కను రమ్మను. ఓవర్ కొన్ని మీ దోస్తులని రమ్మను. ఆమె కుళ్ళుకున్నట్టు చేయాలి ఈరోజు. అంతేకాకుండా ఆమె ల్యాండ్స్కేప్ దానికి వచ్చేటట్టు చేయాలి. ఎట్లా చెప్పాలో రావాలంటే నాకు అవన్నీ తెలియదు. నాకు చెప్పినావు అవన్నీ నీ ఇష్టం, ఏం చేస్తావు తెలియదు. అవన్నీ నేను చెప్పినవి నువ్వు చేయాలి అంతే. లేకపోతే సూసైడ్ చేసుకుంటావు. వచ్చినాక అసలు ఏం చెప్పాలి? నేను చెప్పాలా? ఇష్టం షటిల్ చేయమంటే సరే ఏం చెప్తావు నాకు తెలియదు. సోనము ల్యాండ్స్కేప్ దగ్గరికి రావాలా ఒక అక్కని అట్లా వీడియో కోసం చెయ్యి. ఓకేనా? సోనం కుళ్ళుకొని చచ్చిపెట్టాడు. ఓకే డన్. రియాక్షన్ ఎట్లుంటుందో మన మళ్ళీ వెళ్ళిపోతే ఎంతగానో హెల్ప్ చేస్తుందో చూసాము. సో ఇప్పుడైతే సీదా మనం ల్యాండ్స్కేప్ దగ్గరికి పోదామా? సరే ఫైనల్లీ అయితే నేను మా అక్క ఫ్రెండ్ ని మొన్న అక్కతో కాల్ మాట్లాడినా కదా, ఈ అక్కనే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సోనం మీద నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా టార్చర్ చేసిరు నన్ను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను బిల్డింగ్ మీద పోయి ఫోన్ మాట్లాడింది కూడా నాకు తెలియకుండా వీడియో తీసిరా అంటే ఎంత చూసారో మీరు అర్థం చేసుకోరి. ఈరోజు నేనేం చేస్తున్నా అంటే సోనంకి మండిపించే ప్రాంక్ అయితే చేస్తున్నా ఈరోజు నేను చాలా రోజుల తర్వాత.
అండ్ అంతేకాదు చాలా అంటే చాలా మంది కామెంట్స్ పెట్టారు సోనంతో వీడియోస్ చేయని చెప్పేసి. సో చూసాం వాళ్ళు వస్తున్నా లేదో నాకు అర్థమైతే లేదు. సో మళ్ళీకైతే నేను ఏం చెప్పినా అంటే ఏడికో బయటికి తీసుకోతున్నా షాపింగ్ తీసుకోతున్నా అని చెప్పేసి పట్టుకరా మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఇంట్లోనే వదిలేసి నేనైతే ఇడికి వచ్చిన. సో చూసాం వాళ్ళు ఎంతసేపు రానికి ఇంకా గంట చేస్తారు వస్తలే లేరు అసలు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఆమె దగ్గర ఫోన్ ఉందో లేదో, ఫోన్ బండి నడుపుతుంది కదా లేపదు. సో ఆల్మోస్ట్ నేను వచ్చి కూడా ఒక 15 minutes అవుతుంది కాదు ఇడికి వచ్చి. వాళ్ళు గంట చేస్తారు. నిజంగా చెప్తున్నా ఆమె రాగానే ఆమె అయితే గోస్టింగ్ చేస్తా అనమాట. లైక్ లిటరలీ మొత్తం టోటల్ ఇగ్నోర్ చేస్తా సోనంని. అప్పుడే పడుతుంది, సగం చచ్చిపోతుంది. ఈవెన్ చూసినా ఇంకా చచ్చిపోతుంది. సేమ్ వేసుకున్నాం అందుకే. అయ్యా అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ఫిట్ కూడా సేమ్ అయింది. స్లీవ్లెస్ బ్లాక్ అయిపోయింది. ఒక రీజన్. ఎస్ ఓకే. A few moments later. ఆమె దేకకు ఆమె అట్లా తీసిపడే తీసిపడే అమ్మా ఇట్లా వాళ్ళని ఎందుకు పట్టుకొస్తావు అర్థం కాదు. నీకెందుకు నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వెందుకు ఆపవా? మరి మరి కొడతారు ఫ్రెండ్స్ అన్నాక ఆపుతారు. ముందు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అర్థమైందా? మీదకి వస్తున్నావు మరి. నా ఇష్టం మరి రాకు ఆమె ఎవరైనా చెప్పనికి నువ్వెవరు మరి ఆయన చెప్పనికి? నీకేమైతుంది మీ మమ్మీ ఫీల్ అయితే తెలుసు కదా ఇట్లాంటి లెక్కలు చేస్తే తెలుసు. మీకు ఏం తెలియదు తెలియకుండా బయటకు వచ్చి ఇప్పుడు నాకే తెలియదు. లెక్కలు చేసుకుంటానే కూర్చోను. ఏముంది? హలో వచ్చి ఇట్లా మాట్లాడితే ఎవరన్నా చూసేమో అని అనుకుంటాను. మాట్లాడినాం కదా ఏదో చాటుకు మాట్లాడినామా మేమన్నా? ఎవరికి తెలుసు? నువ్వు అంటే అక్క అడగొచ్చు. ఆమె ఎవరు అడగడానికి? ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఆమె. నేను కూడా బెస్ట్ ఫ్రెండ్. నేనే ఉత్త ఫ్రెండ్ కన్నా ముందు ఆమె వచ్చింది బెస్ట్ ఫ్రెండ్. నువ్వు తెలియదు నీకంటే ఆమె కన్నా ముందు నేనున్నా ముందా? మరి మీరు ఎప్పటి ఫస్ట్ నీకు తెలీదు. నేను 5 years నుంచి తెలుసు. అరే నీకు ఎందుకు నవ్వుతున్నా? ఆమె తీసుకో. ఆమె షాపింగ్ చేస్తున్నారు. ఇగో ముందే చెప్తున్నా షాపింగ్ మమ్మీ కంటే తెలుసా ఇట్లా కలుస్తురని? తెలియదు మాకు. ఒక సెకండ్ ఒక సెకండ్ ఆగండి నేను చెప్తా. ఏంది షాపింగ్ కి మీరు అందరు అలా పోరు, మేము ఇద్దరం అలా పోతున్నాం. మా ఇష్టము. మేము వచ్చినందుకు అమ్మో అమ్మాయే జల్లాంటి అమ్మాయే కళ్ళే చూసాను. అట్లా మాట్లాడుతుంటే వెళ్ళిపోయి నుంచి ఎందుకు వెళ్ళిపోతా? మీ ఇల్లు ఇదేమన్నా రోడ్ ఇది. మీ ఇంటికి రావద్దు ఎందుకు రావద్దు? నువ్వు పోతున్నాం బాయ్ దింపేసడం ఎడవద్దు. వచ్చి మాడక వచ్చినాం కదా మేమైతే. ముట్టుకోకు. అరే ఇట్లానే ఎప్పుడు హలో ఆపు నన్ను ముట్టుకోకు. నువ్వు అర్థమైంది? ముట్టుకోవద్దు. నువ్వు టార్చర్ పెట్టినప్పుడు లేదా? నువ్వు నిన్ను ఎందుకు చేయ? మొన్న దాకా ఎవరు చేసిరు? ఎవరేం చేయలేరు. నేను ఏమైనా వేసుకుంటా నీకెందుకు? ఏంది నీదేంది? మమ్మీ తెలుసు రావడం బయటికి. పిచ్చా బబ్బు నీకు రెస్పెక్ట్ లేదా? మమ్మీ ఫోన్ చేయను. మీ మమ్మీకి ఫోన్ చేస్తా. నా ఫోన్ అదేంది? ఫోన్ గిన్లేంది? ఇట్లానే
మధ్య మధ్యలో ఫ్రెండ్స్ అందరు వస్తారు మరి ఏమైంది ఆమె ఎవరో తెలియదు. ఎవరు అంట మరి చూడు, నీకు సిగ్గులే మరి అట్లా ఎవరు అంటాడు కొట్టిన చాదా నీకు ఏంది కొట్టావు నువ్వు చేయలే. నీకు పడతావా? నన్ను కొట్టేదేంది నిన్నే కొడతా. అరే నువ్వు చేయలేకపోతే అర్థమే, చేయలు ఇరగొడతా, నీ చేయలు ఇరగొడతా. ఫస్ట్ వెళ్ళిపోయి ఆనంగా ఫస్ట్ ఇవన్నీ కొట్టు కొట్టే నేను కొడతా మమ్మీకి ఫోన్ చేసి ఆగు. బాగా ఎక్స్ట్రా అవుతున్నాయి నీకు. చెప్పుకో అన్ని ఏమేమో కట్టాలు పడుతున్నావు మస్తు. చెప్పు ఎవరు పడతారని తీసుకొచ్చి ఎవరు పడతాయింది ఎవరు పడతానే మంచిగా పెట్టుకోవాలి మాటలు మంచిగా రాని ఎవరు పడతాయి మనుషులమే మనుషులమే కాబట్టి మనుషులే మీ మమ్మీకి తెలుసా నువ్వు వచ్చినావు అని తెలుసు. ఏం మాట్లాడు మమ్మీతో అవసరం మీకు అవసరం అర్థమైందా? చూపిస్తా చూపిస్తా నేను చేయి పడతా బబ్బుడు మధ్యలో అర్థమైందా మధ్యలో ఎక్కడ ఫ్రెండ్ ఫస్ట్ నువ్వు ఇంటికి పో, మీ ఇంటికి అర్థమైందా? ఎందుకు షాపింగ్ నువ్వు చేతులు లేపకండి బాబు సోనం అర్థమైందా ఎక్కువ మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఊరు ఇక్కడ ఒక సెకండ్ నేను ఎవరితో మాట్లాడదు నీకేమైంది నీకేంది అసలు నీకేంది అసలు ఏంటి మాట్లాడతా కాదు, ఒకరికి నీతులు చెప్పే కన్నా ముందు మనం సరే నేను నీతులు ఎవరికి చెప్పా రియాక్ట్ అయినా మీద ఏడైనా మొన్న react అయినా మరి phone మాట్లాడుతున్నా. ఇప్పటి నుంచి గాను పంతిగా ఇప్పటి నుంచి గాను అట్లా కొడతావా అది నువ్వేంది అర్థం కాదు ఆ పిల్లం కొడుతున్నావు ఏంది ఆమె ఏమన్నాడు ఆమె ఏమన్నది మీరు ఇట్రా అది నా పిల్లరా ఒక సెకండ్ ఆగు నీకేమైతుంది నా ఇష్టం నీ ఇష్టం ఏంది అసలు ఆమె మమ్మల్ని అడగడానికి ఎవరినన్ను అడగనికి ఆమె ఫ్రెండ్ నేను అక్క అక్క అయితే అక్క లెక్కడు నువ్వెవరు ఎక్కడి నుంచి మాట్లాడిన లెవెల్ కూడా కావాలి ఆ లెవెల్ కాదా ఆ మంతగానే పోతా మరి ఏమన్నా ఫస్ట్ బండి తీసుకొని పట్టలు ఇప్పుడు నువ్వే కొని అది ఆయనకత లెవెల్ ఉందంటాగో దాట్ డాగ్స్ లీవ్ దెం అయితే ఊరకుక్క పంది ఓకే ఒక పంది కొక్కు ఎవరంటావు అర్థమే మొన్న ఒకడమే జరుగు అయితే కొడతావు నన్ను మీ ఇద్దరిదేంది ఇష్టం వచ్చినట్టు బండి తీసుకొని నడు నడు నాడు వాళ్ళతో మాట్లాడే వేస్ట్ నాడు వేస్ట్ ఏంది వేస్ట్ నీదేంది ఏంది నీదేంది ఏంది నీదేంది ఏంది ఆమె కొడతా ఎప్పుడంటే ఏంది నిన్ను కూడా కొడతా అర్థమైందా నువ్వు ఇట్లా నన్ను కొడుతున్నావేంది ఏంది దగ్గర ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు నువ్వు కూడా చెప్పు పెద్ద దానికన్నా మూతిలా వాలుతాయి ఎందుకు కొడుతుంది ఇవి అది పడే ఫస్ట్ నువ్వు శివన్ కొట్టు వీడికి ఓ అర్థమైందా ఎందుకు కొట్టున్నా ఆమెను కొట్టుకో నన్ను కొడతాడు మాట్లాడకు కొడతా వాడవా నేను కొడతా వాడవా పడతా మరి పో కొట్టు మరి కొట్టిన అసలు ఆమె కొడితే నాకు డాక్టర్ అందుకే కొట్టాను పో ఏ పోతావా పోవా అది పడే ఫస్ట్ నువ్వు ఎందుకు ఆమెని మీరెందుకు నూపుతురా నీ వల్ల నన్ను కొడుతున్నాయి చేయకుండా ఊక మీద ఏంది పో ఫస్ట్ నువ్వు వేస్ట్ వాళ్ళు కుక్కలు నువ్వు కుక్కవి కొట్టు ఎందుకు పడుతున్నావు కొట్టుకుంటా కొట్టుదా ఏంది ఆమె కొట్టని కొట్టని నిన్ను కట్టెందు పట్టు పో ఏంది పోయింది భయం ఏం కాదు అది పో గమ్మన సరే పో నువ్వు వస్తాడు ఇంటికి ఎందుకు వస్తా నడు మధ్యలో వస్తాను కదా మేము వెళ్ళిపోతున్నాం నాకేం అవసరం నువ్వు మాడి మాడి చిట్టి ఎందుకు రమ్మన్నావు మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు నేను రమ్మన్నా నిన్ను కొట్టేసి అర్థమైందా ఎవరు ఆమె కొట్టడానికి ఏంది ఏంది నీకెందుకు కుక్కలతో వదిలేసేస్తాను నడు పోదాం కుక్కలు అర్థమవుతుంది కుక్కలు కుక్కలు అట్లా పోండి మనం మాట్లాడి వేస్ట్ నువ్వే వేస్ట్ పెద్ద వేస్ట్ చెత్త చెత్త మీరే చెత్త మీరే చెత్త గాను ఆమె చెత్తది పెద్ద మీరే చెత్త
అందుకే ఎరుకొచ్చి కొడుకు ఇంకా పెద్ద చెత్త పెద్ద ఇంకా ఎరుకొచ్చు మాట్లాడుకో నచ్చి మాట్లాడకుండా మాట్లాడిన తర్వాత మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి సెట్ అయింది బస్ స్టాండ్ మీరు వండి ఫస్ట్ నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా నువ్వు అన్ని ఇట్లాంటి లెక్కలు చేసి కొట్టొద్దు కొడతా ఇట్లాంటి లెక్కలు అర్థమైందా సరే కొట్టుకో బుద్ధులేదు ఇలాంటి నమ్మనీకి నువ్వు నిన్ను ఫ్రెండ్ అంటే మనం వేరే వాళ్ళతో ఫ్రెండ్ లా మాట్లాడతాడు నువ్వు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ వస్తుంది ప్రతి ఒక్కరు మీకు చెప్పాలా నేను చెప్పాలా మళ్ళా మీకు చెప్పాలి ఏంది నువ్వేంది కొట్టడం పిచ్చా నీకేమన్నా పిచ్చా మరి ఎర్రగా అయితే మీకు చెప్పాలి అర్థమైందా ఓర్రీడికని కోసం మమ్మల్ని అంటున్నాం కదా కొడుతున్నాం కదా గుర్తు పెట్టుకో అర్థమైందా అంట అన్ని కథలు బాగా అంట వేస్ట్ గా నువ్వే వేస్ట్ నువ్వు వేస్ట్ అన్న నువ్వు పెద్ద వేస్ట్ నువ్వు పెద్ద వేస్ట్ అని ఆగే తల్లి ఏంది లొల్లి నేను తీసుకోను తెచ్చిన మరి అవసరం లేదు అక్క వదిలేసి మనమే పోదాం బయటికి పోదా మనం వెళ్తాం టైం వేస్ట్ ఇప్పుడు పోతాం ఏడికైనా పోతాం ఇప్పుడే పో మరి చెప్పి పోవాలా చెప్పి పోవాలి పోతాం సరే చెప్పి వాళ్ళు అర్థమైందా మీ ఇంట్లో పెద్ద ఆమె అర్థమైందా మీకు కాళ్ళు ఇరుగుతాయి అర్థమైందా ఫస్ట్ ఓర్రీడికి నన్ను కొట్టే రైస్ లేవు నీకు కొడుతున్నావు మరి నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఏ టార్చర్ చేస్తున్నానా ఎక్కడ టార్చర్ కాదు ఎవరో అంటే ఆమెను తీసుకొని వచ్చి రేపు చేస్తుండు కథలు ఏం చేస్తున్నా మాట్లాడుతున్నా ఎప్పుడు అరే అనిపిస్తా అరే నా ఇష్టం నాకు దోస్తులు ఉండదా నాకు దోస్తులు మగవాళ్ళు దోస్తులు ఆడోళ్ళు కాదు అర్థమైందా నీకు ఆడోళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు మస్తు మంది తీసుకురా నీకు ఎందుకు ప్రూవ్ చేయాలా నీకు ప్రతి ఒక్కరు దోస్తులు ఇట్లాంటి గలీజ్ లెక్కలు చేయాలి మీ తమ్ముడు కదా సపోర్ట్ చేయాలి ఇద్దరికి ఫ్రెండ్ కదా ఫ్రెండ్షిప్ ఉంటే మంచిది హెల్త్ కి నువ్వు గలీజ్ నువ్వు పెద్ద గలీజ్ వాళ్ళందరూ ఏ పనికి మన మాటలు మాట్లాడుతున్నాను అన్ని నేను ఏం చెంపల మీద కొడుతుంది మరి నువ్వు కొట్టేదాన్ని నూకలేదు మరి బ్లడ్ వస్తుంది నాకు మళ్ళీ వస్తుందంటే బ్లడ్ వస్తుంది నాకు మళ్ళీ వస్తుందంటే దోస్తులు ఉండరా సోనం మరి ఇట్లా దోస్తులు ఉండాలి అరే మంచిగా ఉంది మళ్ళీ నువ్వు కాలేజ్ పోతున్నావు నీకు లేరా దోస్తులు ఎవరు ఉండరు ఉండడేమో కండక్టర్ నా బండి పైన నేను మొత్తం అక్క దగ్గరకే వస్తా ఎవరిన వెనకాల రాడి ఎలక్ట్రిక్ పని ఉండదు ఆమె సరే పో మరి గమ్ముని చాలా ఆమె అనే రైట్స్ లేవంటుంది కదా నన్ను ఎట్లా కొడుతుంది ఎందుకు కొడుతావు అట్లే తమ్ముడు కాదా అయితే ఫ్రెండ్ కదా వచ్చి మాట్లాడుతుంది సిగ్గు లేనోడా సిగ్గు నీకు లేదు పో ఆయనకు లేదు నీకు లేదు నీకు లేదు వచ్చి తిరుగుతున్నాడు ఏం తిరుగుతున్నా నీకు సిగ్గు తిరుగుతున్నా మరి ఒక సెకండ్ ఆమె మాట్లాడే మాటలు అవన్నీ
నువ్వు మాట్లాడతావు గలీజ్ మాలా నువ్వు ఆమె ఏం చేస్తాం? అనేదాకా తెచ్చుకున్నావు నువ్వు. ఏందన్నా సిగ్గు కలిసి అంటుంది గలీజ్ ఏం ఆమె చేస్తాం మేము? కలికేలేదు, ఉండాలంత నుండు, అర్థమైందా? ఆమె అనాల్సిన రైట్ చూడలేవు నువ్వు. ఎవరు పడతారని తీసుకొని వచ్చి నన్ను నేర్పిస్తున్నా పో, అట్లా ఇట్లా నువ్వు కూడా ఇద్దరిని తీసుకొచ్చి ఏడిపి అవసరం లేదు నాకు కూడా. మీ మమ్మీకి చెప్తాం చెప్పుకోపో, మా మమ్మీకి భయపడ నేను. ఏం భయపడో ఆగు చెప్తా చెప్పుకోపో. ఎట్లా కొట్టినావు నువ్వు కొడతా అట్లా చెప్పుకుంటావా, మా అమ్మకి చెప్పుకుంటావా, ఎవరు చెప్పుకుంటావా చెప్పుకో. చెప్తా అర్థమైందా? సరే. పో పో చెప్పుకో. ఇంకొకసారి మా ఇంటి పోయి నీకు మా మమ్మీని పరిచయం చేపిస్తాను నీకు. సరే అర్థమైందా? చేపిస్తావు అటు నుంచి అట్టేలా కొట్టిస్తావు నరక అవసరం లేదు మీ మమ్మీకి పిచ్చిలేస్తా చెప్తున్నాను. చెప్పుకోపో. చెప్పుకో. అట్లా ఏడిపిస్తావు బాబా పిల్లనైనా అంత యాక్షన్ ఏం లేదు ఏడుపు గిడుపు అంత యాక్షన్ ఏదమ్మా పక్కన ఆడుకోపో వాల్యూ తెలుస్తలేదు పాట లేదు, పాట లేదు. ఇంటికి వచ్చినప్పుడు పో,